ఈ మన భారతీయ సినిమాలో రంగం గురించి మాట్లాడుకుంటే చెన్నై, బాంబే అండ్ కలకత్తా ఈ 3 రాష్ట్రాల గురించే మాట్లాడతారు. అక్కడే సినిమా పుట్టిందని కాదు. ఇది ఆనాడు ఆ నగరాలతో పాటు మన హైదరాబాద్ స్టేట్లో కూడా సినిమా ప్రారంభమైంది. మన నిజాం రాజు ఆనాడు 1918లోనే ఇక్కడి నుంచి మన కలకత్తాకు చెందిన ఆయన తీసుకొచ్చి ఇక్కడ లోటస్ ఫిలిం కంపెనీ స్థాపించి ఇక్కడ సినిమా వచ్చింది. తెలంగాణ యాస భాషలతోటి మధ్యలో కొంత మనల్ని అది చేసినప్పటికీ మళ్ళీ ఈరోజు తెలంగాణలో దర్శకులే తెలుగు సినిమాని వెళ్తున్నారు. తెలుగు సినిమాకు ఎక్కడ కూడా తక్కువ కాకుండా ఇక్కడ కథలు ఉన్నాయి, ఇక్కడ నటులు ఉన్నారు, నటీమణులు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, సంగీతకారులు ఉన్నారు. మన పైడి జయరాజ్ ఆ రోజు పాన్ ఇండియా సినిమాలు తీసి మన అందరికీ ఒక మంచి అవార్డు, భారతీయ సినీ చరిత్రలో గొప్ప అవార్డు అయిన దాదాసాహెబ్ ఫాల్కే 1983లోనే పొందాడు. అంతటి ఘన చరిత్ర ఉన్న తెలంగాణని తెలంగాణలో సినిమా ఇక్కడిది. తెలంగాణ అంటేనే సినిమా రంగానికి దూరంగా ఇక్కడ చరిత్రలో ఎవరు బుక్ తీసుకొచ్చినా అందులో తెలంగాణ సినిమా ప్రస్థానం గురించి ఉండనే ఉండదు. అందుకే నేను దీంట్లో అసలు భారతీయ ప్రపంచ సినిమా ఏంటి, ప్రపంచ సినిమా ఏంది, భారతీయ సినిమా ఏంది, తెలుగు సినిమా, తెలంగాణ సినిమా వరకు జరిగిన పరిణామాలను అన్నిటినీ రాస్తూనే ఇక్కడ దర్శక నిర్మాతల్ని అందరినీ గురించి తెలియపరచడం జరిగింది ఈ పుస్తకంలో. థ్యాంక్ యూ. మీరు ఈ సినీ పరిశ్రమ కోసం మీరు పరిశోధన చేసింటారు కదా, అలాంటి టైంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇబ్బందులు ఏం లేదమ్మా. ఇందులో నేను ప్రొడ్యూసర్ని కాదు, అంటే నేను మామూలుగా డాక్యుమెంటరీస్ చేశాను. మనలో విద్వత్తు ఉన్నప్పుడు ఎవరి నుంచి కూడా ఏది ఉండదు. కాకపోతే మనకి తెలంగాణ సినిమా అంటే తెలంగాణ సినిమా ఎక్కడిది, దీన్ని పట్టుకొని ఎందుకు వేలాడుతారు అనే ఒక భావన ఉండేది. మొత్తం నేను కంప్లీట్ తెలుగు సినిమా గురించి 80 ఏళ్ళ సినీ ప్రస్థానం రాసినప్పుడు కూడా కొంచెం అంటే అప్పుడు కష్టమైంది, సమాచారం దొరికేది కాదు. ఎవరి దగ్గర ఇంతమంది వాళ్ళ గొప్ప గొప్ప నటులు నటీమణులు ఉన్నారు, ఎవరి దగ్గర రికార్డులు ఫోటోలు దాచుకోవాలనేది లేదు. అదే యూరోపియన్లో అందరూ మంచి మెయింటైన్ చేస్తారు ఫొటోస్ అన్నీ కూడా. ఇక్కడ మనం వాటిని ఏమైనా పాత తరం నటీమణి వాళ్ళ ఇంటికి వెళ్తే ఫోటోలు అంటే వాళ్ళ దగ్గర ఏది ఉండదు, రికార్డు చేయడం లేదు. ఆ రికార్డును మనమన్నా కనీసం చేసి భావితరాలకు అందించాలని ఈ నా ప్రయత్నం. మీరు రచించిన పుస్తకాన్ని చదివే పాఠకులకు, ముఖ్యంగా సినిమా ప్రేమికులకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అంటే తెలంగాణ కూడా ఇక్కడ సినిమా ఉంది. తెలంగాణ యాస భాషతో పాటు ఇక్కడ కథలకు కొదవలేదు. ఈ ప్రాంతం షూటింగ్లకు అనువుగా ఉంటుంది. తెలంగాణ డెఫినెట్గా ఇప్పుడున్న ప్రభుత్వం మంచి పాలసీని తీసుకొచ్చి, ఇక్కడ సినిమా పాలసీని తీసుకొచ్చి స్టూడియోలు కానీ ఇలాంటివన్నీ చేస్తుందనే నమ్మకం అయితే నాకుంది. ఈ సినిమా ఇన్స్పిరేషన్ అంటే కాదు, నన్ను ఈ సినీ జర్నలిజం వైపు తీసుకొచ్చింది మటుకు మామిడి హరికృష్ణ. జర్నలిజంలో మాడపు శ్రీధర్ గారు ఎలా అయితేనో, కవిత్వంలో అలిశెట్టి ప్రభాకర్, నవీన్ అంపశయ నవీన్లు ఎలా అయితే ఉన్నారో, సినిమా జర్నలిజం వైపు నన్ను తీసుకోవడానికి ముఖ్యంగా అయినపూడి శ్రీలక్ష్మి గారు, మామిడి హరికృష్ణ గారు. అందుకే ఇవాళ ఈ బుక్ను మామిడి హరికృష్ణ గారికి అంకితం ఇచ్చాను. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ.